దైవాత్మారామో నా తరణవు నా బ్రాలుమో దైవాత్మారామో. మా 7 మెట్ల ప్రార్థనకు వెళ్తున్నాం. ఇలా చూడాలి. 7 మెట్ల ప్రార్థన అంటే ప్రార్థన విధానం. మొట్టమొదటి మెట్టు అంటారు. ఆ మెట్లో మీరు చేతులు జోడించి దేవుని మాత్రమే చూడాలి. అంటే దేవుని ఎదురుగా పెట్టుకోవాలి. మొదటి మెట్టు. రెండవ మెట్లోకి వెళ్ళినప్పుడు మన పాపంలో ఒప్పుకోవాలి. మన పాపాలు ఏంటి? నేనేం పాపం చేయలేదు మనం కోరుకోవడం. మన జన్మంలోనే మన పాపం ఏమండి, మన పుట్టుకలోనే పాపం ఉంది. తరతరాల నుంచి వస్తున్న శాపం, ఆదాము నుంచి వస్తున్న శాపం ఉంది. నన్ను కడిగి పెట్టండి ప్రార్థన చేయాలి. మూడోది తీర్మానం చేసుకోవాలి. అయ్యా నేను ఏది పాపిగా నీ మధ్యన ఉన్నానో మళ్ళీ ఆ చీకటిలోకి వెళ్ళను, మళ్ళీ ఆ పాపం జోలికి నేను వెళ్ళను అని తీర్మానం చేసుకోవాలి. మూడవ మెట్టు. నాలుగో మెట్టు సమర్పణ చేసుకోవాలి. సమర్పణ అంటే ఏంటి? నేను చెప్పాను కదా, అయ్యా నీ సాక్షిగా ఉంటాను, నువ్వే దేవుడు అని చెప్తాను. నా సమర్పణ నా ఇష్టం కాదు, నీ ఇష్టమే నా పట్ల జరిగింది అని ప్రార్థన చేసుకోవాలి. అంటే సమర్పణ. సమర్పణ అంటే ఏంటి? నేను కాదయ్యా, నా 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 ఆలోచనకి సమర్పణ, నా కార్యానికి సమర్పణ, చేస్తే చేయలేక నాని నీదే అంటే దేవుడికి సమర్పించేసుకోవాలి. సమర్పణ దేవుడికి చాలా ఇష్టం. ఆ సమర్పణ చేసుకుంటూ నీ సాక్షిగా నేను ఉంటాను. బలమైన నీ కార్యాలు నువ్వు దేవుడు 10 మందికి నేను చెప్తానని ఒక సమర్పణ. అమ్మా 5వ మెట్టులకు వెళ్ళినప్పుడు స్తుతి ప్రార్థన. ఇప్పుడు చేసే కదా స్తుతి ప్రార్థన అంటే ఏంటి? అంశానికి ముందు స్తుతి చేయడం. నువ్వు జరిగిస్తున్నావు తండ్రి స్తోత్రం, నువ్వు గొప్ప దేవుడు, పరమ వైద్యుడు, సర్వ సృష్టికర్తలు అని దేవుని కొనియాడటమే స్తుతి. స్తుతి ప్రార్థన. స్తుతి ప్రార్థన తర్వాత 6వ మెట్టు అంశ ప్రార్థన. అంశ ప్రార్థన అంటే నువ్వు ఎందుకు కొరకు వచ్చావో దాని కొరకు ప్రార్థన చేయాలి. గురిగిల ప్రార్థన చేశాడు కదా, మోగరించి గురి కలిగి ఇలియాదులు ఏం చేశాడు? పలానా పిల్ల, పలానా అమ్మాయి, పలానా ఇలా ఉండాలి తండ్రి అని ప్రార్థన చేయాలి. నువ్వు కూడా బాబు తండ్రి నా గర్భాన్ని కలిగించు, అయా త్వరలో నన్ను చేయించు, నువ్వు వాగ్దానం చేస్తావు, స్థిరంలో నన్ను లోపు నా కార్యం మంచి బిడ్డ నాకు, నా బిడ్డను నీకు సమర్పించేస్తాను, నీ పని కొరకు సమర్పిస్తాను, నీ సన్నిధానంలో నేను ఇచ్చేస్తాను. నీకు చేస్తాం అంటే దేవుడు ఇచ్చేయడం కాదు, అంటే ఏళ్ళ వేస్తాను అమ్మేస్తాడు. అప్పుడు దేవుడికి అలా చేస్తాను తండ్రి, నీకు సమర్పించేస్తాను అంటే దేవుడికి చాలా ఇష్టం. అన్న చేసిన ప్రార్థన అంటే నాకు మొక్కమోడిని ఇస్తే నీ సేవ చేస్తానంటే డెఫినెట్గా ఇచ్చేయండి. ఎందుకంటే ఆయనకి ఇష్టం, అది ఆయన పని చేయడం అంటే ఇష్టం. అలాగా మన అంశ ప్రార్థనలు కూడా మనం ఏం చేయాలి? ఆ ప్రార్థన చేసుకుంటూ 6వ ప్రార్థన ఏంటంటే 7వ ప్రార్థన కనిపెట్టాలి. కనిపెట్టడం అంటే మౌనంగా ఉండి నువ్వు చేసిన ప్రార్థన చేస్తే జవాబు ఇచ్చేలాగా ఇంకేం అలా ఉంటే దేవుడికి కనబడి నీకు ఏం చేస్తున్నాడో ఎప్పుడు చేస్తాడో కూడా దేవుడు సూటిగా చెప్పేస్తాడు. ఈ ప్రార్థనలో మనం ఉండాలి. ఈ ప్రార్థన ఎవరికి ఎప్పుడు పడతారు? ఒక్క అరగంట ఉంటుంది ఈ ప్రార్థన. 7 మెట్టు ప్రార్థన ఉంటుంది. దేవదాసాయి గారికి నేర్పిన ప్రార్థన ఇది. వెంటనే నెరవేర్చే ప్రార్థన, అంశములు వెంటనే నెరవేర్చే ప్రార్థన. ఇది చెప్పకుండా మనం ఆ కార్యంలో మనం ఉండాలి. ఇది ప్రార్థన విధానం. మొదటిగా దేవుని చూడాలి, రెండోది నీకు దేవునికి అటున్న పాపాలు తీసేసుకోవాలి, మూడోది తీర్మానం చేసుకోవాలి, 4వది సమర్పణ చేసుకోవాలి, 5వది దేవుని స్తుతి చెప్పాలి, 6వది ఏం చేయాలి? అంశ ప్రార్థన చేయాలి, 7వది కనిపెట్టి దేవుణ్ణి అడగాలి నువ్వేం చేస్తున్నావు అమ్మా. అలాగనే అందరూ కూడా కళ్ళు మూసుకుందాం. ఎవరు కూడా అనాలోచనతో ఉండొద్దు. చేతులు జోడించి దైవాత్మారామో అనండి. దైవాత్మారామో నా కన్నువు నవ్రాలుమో దైవాత్మారామో నా కన్నువు నవ్రాలుమో నా జీవమంతయు నీతోనే
దేవుని తీరు చూడటమే మనో నిదానం. దేవుని ఎదురుగా పెట్టుకోవాలి. దేవుని ఎదురుగా పెట్టుకుని ప్రార్థన చేసేది మనో నిదానం. దేవుని ఎదురుగా పెట్టకుండా ప్రార్థన చేసుకోకూడదు. నీ అంశం పక్కన పెట్టే, నీ బాధను పక్కన పెట్టేసి దేవుని తీరు చూడు. నీ ఎదురుగానే ఉన్నాడు. నీ కళ్ళెదురుగా పెట్టుకో దేవుడిని. ఎలా కనపడుతున్నాడు దేవుడు? మహిమ రూపంతో ఉన్నారా? ఏ రూపంతో నువ్వు చూస్తున్నావో ఆ రూపంలో నీకు కనపడతాడు దేవుడు. చూసిన తర్వాత 2వ మెట్టు దగ్గర వెళ్దాం. 2వ మెట్టు పాపం ఒప్పుదల. నీ అపరాధంలో ఒప్పుకోవాలి. దేవా, ఇప్పుడు వరకు నీకు దూరంగా ఉన్నానమ్మా, నన్ను క్షమించిన. ఒక్కసారి ప్రార్థన చేస్తూ, నువ్వు దేవుడు అని తిరిగి నన్ను క్షమించు. నీకు దూరంగా ఉన్నానయ్యా, క్షమించు. లోకాన్ని ప్రేమించి కానీ నిన్ను ప్రేమించకపోయినయ్యా, నన్ను క్షమించు. ఈరోజు నిన్ను ఆశ్రయించి వచ్చానయ్యా. ఈరోజు నువ్వు దేవుడు నమ్మి వచ్చాను తండ్రి. ఈరోజు నా అపరాధం కడిగని ప్రార్థన చేసి మనస్సు పూర్తిగా. నీలో ఒక అపరాధం ఉంది. కోపం అనే అపరాధం ఉంది, అబద్ధం అనే అపరాధం ఉంది. ఏదో ఒక అపరాధం ఉంది మన దాంట్లో. ఏ పాపము లేనివాడు ఎవడు లేడు. అందరము పాపము చేసి దేవుని మహిమ ఎందుకులో పోతున్నాం. ప్రతి ఒక్కరు అడగాలి. అమ్మ అడగాలి. ప్రతి ఒక్కరు అడగండి. నా అపరాధ క్షమించు, నా పాపాలు క్షమించు. మౌనం ఉండకూడదు. వాళ్ళ తర్వాత ఈ రీతిగా నువ్వు ప్రార్థన చేస్తే తప్పకుండా దేవుడు అనుకున్న సమయం కంటే నువ్వు ముందుగా నీ కార్యాలు చేసేస్తాడు. నువ్వు ధనం ఖర్చు పెట్టకూడదు, నీ శక్తిని ఖర్చు పెట్టకూడదు. దేవుడు చెప్పిన మనం చేయటమే. ఒక అరగంట దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థించడమే. పూర్ణ మనస్సుతో ప్రార్థించాలి. 2వ మెట్టులో నువ్వు డైరెక్ట్గా దేవుని దగ్గర ఒప్పుకోవాలి. నువ్వు ఏం చేస్తావు నీకు తెలుసు. దేవునికి వ్యతిరేకంగా ఎన్ని మాటలు మాట్లాడవు నీకు తెలుసు. దేవునికి వ్యతిరేకంగా ఏ తప్పు చేస్తావు నీకు తెలుసు. మనుషులకు తెలియకపోవచ్చు, దేవునికి తెలుసు. నువ్వు మనసులో తప్పుగా ఊహించడం కూడా దేవుని విషయంలో తప్పే. తప్పుడుగా ఆలోచన కలిగించడం కూడా దేవుని దృష్టిలో పాపమే. ఒక్కసారి అన్ని తలుచుకుని నన్ను క్షమించు తండ్రి, నీ రక్తంలో నన్ను కడిగివేయమని ప్రార్థన చేస్తూ నీ రక్తంతో నన్ను కడిగివేయని ప్రార్థన చేస్తూ ఒక్కసారి ప్రతి ఒక్కరు మనసు పూర్తిగా హృదయపూర్వకంగా ప్రార్థన చేసుకోవాలి. ఏ పాపం లేదు అనుకోవద్దు. ఏదో ఒక దోషం ఉంది నీలో, ఏదో ఒక అపరాధం ఉంది మనలో. అది తీసివేయాలంటే యేసు నామములోనే, యేసు రక్తంతోనే కడిగేసుకోవాలి. దేవుడికి నీకు అట్టుంది. నీ ప్రార్థన దేవుడి దగ్గర వెళ్ళలేదు. దేవుడు నీకు సాయం చేయలేకపోతున్నాడు. ఎందుకు చేయలేకపోతున్నాడు అంటే నీలో అపరాధం కడిగేసుకోవాలి. ఆయన చెయ్య కొరసగా లేదు, ఆయన చెవులు మందంగా లేదు. నీ సాయం చేయడానికి చెయ్యి కొరసగా లేదు, నీ ప్రార్థన వినడానికి ఆయన చెవులు మందంగా లేవు. నీకు నాకు ఒక అపరాధం అడ్డు వస్తుందని దేవుడు చెప్తున్నాడు. అదే పాపం అనే అపరాధం. స్తోత్రం తండ్రి, నన్ను కడిగిపెట్టాయి. యేసు రక్తంతో కడిగిపెట్టింది. సిలువలో కాల్చాడు రక్తమైన, సిలువలో ఎండలో వేలాడుచు, ఆకాశానికి కింద భూమికి పైన మధ్యన వేలాడుచు, రక్తముతో రక్తబుద్ధులై ఒళ్ళంతా గాయముతో ఉన్నాడు యేసయ్య. నేను కడిగి పెట్టడానికి కాలువలై కాలుతున్నది ఆయన రక్తం. చిట్లించిన శరీరముతో ఆయన నీ కోసం ఎదురు చూస్తున్నాడు. మీ అపరాధం కడిగి పెట్టడానికి. నాతో చెప్పండి, పాపిని యేసు ప్రభు, నే పాపిని యేసు ప్రభు, పాపిని యేసు ప్రభు, నే పాపిని యేసు ప్రభు, నీ రక్తము ధారలచే
నన్ను కడుగుము యేసు ప్రభు నీ రక్తపు ధారలచే నన్ను కడుగుము యేసు ప్రభు చిందిన రక్తమున నే పొందితి స్వస్థతను చిందిన రక్తమున నే పొందితి స్వస్థతను రానుండి నీదరికి మన్నించుము యేసు ప్రభు రానుండి దరికి మన్నించుము యేసు ప్రభు పాపిని యేసు ప్రభు నే నీ పాపిని యేసు ప్రభు నీ రక్తపు ధారలచే నన్ను కడుగుము యేసు ప్రభు నీ రక్తపు ధారలచే నన్ను కడుగుము యేసు ప్రభు కడిగివే ప్రభు నడుగుతు చలికాలం వరకు కడిగట్టు నైనా నా ప్రాణం కడిగట్టు నా దోషములు కడిగివేట నీ రక్తముతో పరిశుద్ధమైన రక్తముతో నన్ను కడిగివేట నా ప్రార్థన నీ దగ్గర రాలేదు అయినా నా మరణి వెంటల తండ్రి నైనా నాకు నీకు అడ్డు పొందాయా పాపమైన అడ్డు పొందండి శాపమైన అడ్డు పొందాయా ఈరోజు అడ్డు తీసేదండి యేసు రక్తంతో కడిగివేయండి యేసు రక్తంతో కడిగివేయండి ప్రార్థన చేసుకో ఈరోజు నీ పాపాన్ని తీసేస్తాడు అపరాధిని యేసయ్యా కృప అపరాధిని యేసయ్యా కృప చూపి ప్రభువయ్యా నెపమేంచగని కృపలో నెపమేంచగని కృపలో అపరాధములను క్షమించు అపరాధములను క్షమించు అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా పక్కాలో పల్లెము పోడు గ్రాకున పొడిసితి నేనే పక్కాలో పల్లెము పోడు గ్రాకున పొడిచితి నేనే మీకీలి బాధించితిని మీకీలి బాధించితిని మాకు చూపితివయ్యో మాకు చూపితివయ్యో అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవమయ్యా. అలాగనే యేసు నామములో యేసు రక్తము నన్ను కడిగి వేసిన దేవా నీకు స్తుతి అని చెప్పుకుంటూ మూడవ మెట్టులకు వెళ్దాం. మూడో మెట్టి తీర్మానం. దేవుని దగ్గర తీర్మానం చేసుకో, దేవుని దగ్గర తీర్మానం చేసుకో. నాతో చెప్పండి, దేవా నీ వాక్యము ద్వారా దైవ జ్ఞానమునకు నేను
కలిగిన పాపమునకు లోకమునకు చీకటి కార్యములకు పాపమనబడే భయంకరమైన పాపమునకు నేను దూరంగా జీవిస్తాను. తండ్రి, ఈ దినమున నా తీర్మానము వాక్యమనే వెలుగులో బలముగా నేను నడుస్తాను. అయ్యా, నేను జీవిస్తాను. తండ్రి, ఈ దినమున నా తీర్మానం తండ్రి మా పట్ల కలిగి ఉన్న ఉపదేశము జాగ్రత్త కలిగి, భయము కలిగి, విశ్వాసము కలిగి తండ్రి నేను నడుస్తాను. దేవా, నేను జీవిస్తాను. ఈ రోజున నా తీర్మానం దేవా, మాలో ఉంచిన వెలుగును జాగ్రత్త కలిగి జీవిస్తాను. తండ్రి, ఈ రోజున నా తీర్మానమును అంగీకరించిన దేవా, నీకే స్తుతులు, స్తోత్రములు. 4వ మెట్టులకు వెళ్దాం. 4వ మెట్టు సమర్పణ మెట్టు. సమర్పణ చేసుకో. నువ్వు ఏ సమర్పణ చేసుకుంటావు? మాను కలుపుతానంటావు. ఈ సమర్పణ ఏముంది? దేవునికి ఇష్టమైన సమర్పణ చేసుకో. ఈ సమర్పణ చూస్తుంది. నువ్వు మాట్లాడాలా? నీ కార్యం జరగబోతుంది. దేవుడు చేస్తున్నాడు. తప్పకుండా నీ దేవుడు కార్యం చేస్తాడు. ఈ సమర్పణ మెట్లో నీ సమర్పణ ఏంటి? నువ్వు దేవుడికి చేస్తావు. నువ్వు ఏం చేస్తావు? ఈ సమర్పణ పెట్టే నీ కార్యం అవుతుంది. నువ్వుగా దేవుడి దగ్గర ఒప్పుకో. నువ్వు అనుకున్నది ఖచ్చితంగా చేయాలి. దేవుడికి ఇష్టమైనది ఏంటి? ఏ సమర్పణ ఇష్టమో నువ్వు దేవునికి సమర్పించుకుంటూ దేవునికి ఇష్టం. నేను నీకు సమర్పణ. నువ్వు ఏం చెప్పని నేను చేస్తాను. నా ఇష్టం కాదు, నీ ఇష్టమే నా పట్ల చేయాలి. ఇవన్నీ దేవునికి ఇష్టం. నువ్వు చెప్పాలి. దైవ చిత్తానికి నా సమర్పణ. నాతో చెప్పండి. దేవా, నా శరీరము నీకు సమర్పణ. నా ఆత్మ దేవా నీకే సమర్పణ. నా ప్రాణము దేవా నీకే సమర్పణ. నా ఆత్మ దేవా నీకే సమర్పణ. నా ఇష్టము కాదు, నీ ఇష్టమే నా పట్ల జరిగించు. ఈ రోజున ఇది నా సమర్పణ. దేవా, దేవదూతలను మాకిచ్చినారు. మీ పరిశుద్ధ గ్రంథము మాకిచ్చినారు. ఈ ప్రార్థనశాల మాకిచ్చినారు. మీ ప్రియకుమారుని మాకిచ్చినారు. జీవించేవాడును నేను కాదు, క్రీస్తే నాయందు జీవించేవాడుగా నా సమర్పణ. దేవా, నా వ్యాధి, నా బలహీనత, నా అంశము నా ఇష్టము కాదు, నీ ఇష్టమైతే కార్యం చేయి. నా ఇష్టము కాదు, నీ ఇష్టమే నా పట్ల జరిగించు. ఈ రోజున నా సమర్పణ. రంగంపేట మండలము దేవా నీకే సమర్పణ. నీకే సమర్పణ. దేవా
నీకే వందనములు. నా కుటుంబము దేవా నీకే సమర్పణ. నా బిడ్డలు, నా భర్త, నా బంధువులు దేవా నీకే సమర్పణ. నా ఇష్టము కాదు, నీ ఇష్టమైతే నా పట్ల కార్యం చేయి దేవా. నీకే స్తుతులు దేవా, నీకే స్తుతులు, స్తోత్రములు. 6వ మెట్లకు 5వ మెట్లకు వెళ్దాం. 5వ మెట్టి స్తుతి మెట్టు. దేవుని స్తుతి చెప్పాలి. దేవుడు అంటున్నాడు నీ కార్యం జరిగిపోతుంది. దేవుడు నీ కార్యం నెరవేర్చబోతున్నాడు. నెరవేర్చే ముందు, అంశ ప్రార్థనకు ముందు, నువ్వు అడిగే ముందు దేవుని స్తుతించాలి. నాతో చెప్పండి. ప్రేమ స్వరూపమైన దేవా, సర్వాధికారి తండ్రి నీకే స్తుతులు. మహిమగల దేవా, పరలోక దేవా నీకే స్తుతులు. శక్తిగల దేవా, గొప్ప దేవా నీకే స్తుతులు. సమీపింపరాని తేజస్సులో అమరత్వం కలిగిన వంటి దేవా నీకే స్తుతులు, స్తోత్రములు. ఆకాశము అంటే మిక్కిలి హెచ్చిన ప్రభువా దేవా నీకే స్తుతులు, స్తోత్రములు. అనాది దేవా, అనంత దేవా నీకే స్తుతులు, స్తోత్రములు. శక్తిగల దేవా, జ్ఞానగల దేవా నీకే స్తుతులు, స్తోత్రములు. పరమ వైద్యుడా నీకే స్తుతులు. ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త నీకే స్తుతులు, స్తోత్రములు. మహాదేవా, గొప్ప దేవా నీకే స్తుతులు, స్తోత్రములు. గొప్ప దేవా నీకే స్తుతులు, స్తోత్రములు. గొప్ప దేవా నీకే స్తుతులు, స్తోత్రములు. దేవా నీవే పాత్రుడవు దేవా నీవే స్తోత్ర పాత్రుడవు. నీవు మాత్రమే మహిమ రూపివి దేవా నీవే స్తోత్ర పాత్రుడవు. యేసు ప్రభువుని బట్టి మా స్తోత్రములు. యేసు ప్రభువుని బట్టి మా స్తోత్రములు. అందుకొనవని స్తుతి చేయుచున్నాము. అందుకొనవని స్తుతి చేయుచున్నాము. దేవా నీవే స్తోత్ర పాత్రుడవు దేవా నీవే స్తోత్ర పాత్రుడవు. 6వ మెట్టు. ఇదే ప్రార్థన మెట్టు. ఇప్పుడు నువ్వు చేసుకో ప్రార్థన. నీకు ఏం కావాలండి, నీ అంశం ఏంటాడు, దేవుడు తప్పకుండా నీ కార్యం చేస్తాడు. బతిమాలు చేసేది, బతిమాలు చేసేది. అవిశ్వాసం తడగలుగుతుంది, విశ్వాసం తడు.
నమ్మకంతో పడ్డాడు. నమ్మటం నీ వెళితే నమ్మవలసిన సమస్యలు సాధ్యం అన్నాడు. దేవుడు తప్పకుండా చేస్తాడు. చేసుకో ప్రార్థన. ఇదిగో ఎలియాజరు మోకరించాడు. మోకాడు ప్రార్థన. ఎలియాజరు గుడికి ప్రార్థన చేశాడు. నీ గురి ఏముంది? నీ ఆలోచన ఏముంది? ఒక్కసారి ప్రార్థన చేసుకో. ఇదిగో ఏర్పాటు చేసిన స్థలంలోకి వచ్చావు. దేవుడు ఏర్పాటు చేసిన స్థలం, దర్శనంతో చూపించిన స్థలం ఇది. ఇక్కడ అనేక మందిని దేవుడు బాగు చేశాడు. అనేక మందిని అంశము నెరవేర్చాడు. అనేక గాయాలు కట్టాడు. అనేక వ్యాధులు తీసివేశాడు. ఈరోజు నీ అంశం కూడా నెరవేర్చాడు. దేవుడు పూర్ణ మనసులో ప్రార్థన చేస్తాడు. దేవుని ఎలా బతిమాలుందో బతిమాలు. ఒక్క క్షణం దేవుని ప్రార్థించు. కన్నీళ్లతో ప్రార్థించు. నీ వేదన ఆయన మీద పెట్టు. నువ్వు ఇతరుల దగ్గరికి ఏడుస్తున్నావేమో, అప్పుడప్పుడు మనసు మీద కూర్చుని ఏడుస్తున్నావేమో, అప్పుడప్పుడు కుర్చీలో కూర్చుని ఏడుస్తున్నావేమో, ఒక్కసారి వేసేసరిలో కన్నీళ్లు పెట్టు. నీ కన్నీళ్ళు వ్యర్థం కాదా? నీ కన్నీళ్లు చూస్తున్న దేవుడు, నిన్ను ఓదార్చే దేవుడు, నిన్ను ఓదార్చే దేవుడు. ఒక్కసారి ప్రార్థన చేసుకో. నాయనా, నేనేం చేశాను? ఎందుకు ఈ లోటు? ఎందుకు ఈ వేదన? నీ వైపు తిరగటానికి కదా, నేను బతిమాలుకుంటే కదా ఈ ముళ్ళు నన్ను పెట్టు, ఈ గాయము పెట్టింది ఎందుకు తండ్రి? ఈ వేదన ఎందుకు పెట్టా ప్రభు? నీ వైపు తిరగడానికి, నన్ను వాడుకుంటానికి, నన్ను సువర్ణంగా మార్చడానికి ఈ బాధ, ఈ వేదన తండ్రి, నీ కళ్ళు దృష్టి నా మీద ఉంచవా? నీ తక్షణాస్తం నా మీద ఉంచవా? ఎంతో మందికి మేలు చేస్తావు. ఈ స్థలంలో ఏది అడిగితే ఇచ్చావు, ఏది అడిగితే వారికి ఇచ్చావు, ఏది చేయమంటే చేస్తావు. ఈరోజు మా పట్ల కార్యం చేయ, మా మనం వినవా, మా ప్రార్థనలకి ఇస్తావా తండ్రి. ఇదిగో నేను 7 బిడ్డ ప్రార్థన పాల్గొన్నాను. నేను చూస్తున్నాను, నా ప్రార్థన కడిగేస్తున్నాను, తీర్మానం చేసుకున్నాను, సమర్పణ కూడా చేసుకున్నాను. దేవానికి స్తుతి చెప్పాను. నాయన నా అంశం ప్రార్థన చేస్తాను తండ్రి. నాశ నెరవేర్చవాలని ప్రార్థన చేస్తాను. ఎవరి కాళ్ళ ఒక్క నిమిషం ఈ అంశం పెట్టి ప్రార్థన చేస్తాను. మౌనంగా ఉండొద్దు, అసలు మౌనంగా ఉండొద్దు. దేవుడు గొప్ప కార్యం పట్ల చేయాలంటే మౌనంగా ఉండొద్దు. ఇంక సమయం అయిపోతుంది. ఇంకో కొద్ది సమయమే నువ్వు మాట్లాడేది, ఇంకో కొద్ది సమయమే నువ్వు సన్నిధిలో ఉండేది. మళ్ళీ వచ్చే శనివారం ఈ ప్రార్థన ఉండదు, వచ్చే శనివారం ఈ 7 ధ్యానం ఉండదు. ఈ ఒక్కరోజే ప్రతి శనివారమే ఒక అరగంట దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థించు. మనసు పూర్తిగా ప్రార్థించు, పూర్ణ హృదయంలో ప్రార్థించు. దేవుడికి అసాధ్యం అంటే ఏమి లేదు. దేవుడు సుసాధ్యం చేసి ఎన్నో ఉన్నాయి. దేవుడు ఎన్నో కార్యం చేస్తాడు, మహత్కార్యం చేస్తాడు. అద్భుత కార్యం చేయడానికి దేవుడి స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నారు. చేసుకో ప్రార్థన. ఒక్కసారి ప్రభువా, నా మరుగైనవా, నా ప్రార్థనకి ఇచ్చేవారు, నీ సన్నిధానం వచ్చాను, నీ సింహాసీనుగా ఉన్నాను, నీ ఎదురుగా నేను ఉన్నానయ్యా. నా మరుగైనవా, నా ప్రార్థన ఇచ్చేవారు నాయనా. నీకే వందనము తండ్రి, నీకే స్తోత్రము తండ్రి. అయ్యా, నీ నామాన్ని చూపించేవాడు నన్ను మార్చు, నీ సాక్షిగా నన్ను వాడుకో తండ్రి, నీ పాత్రగా నన్ను వాడుకో తండ్రి అని ప్రార్థన చేస్తూ ప్రతి ఒక్కరు మౌనంగా ఉండద్దు, అసలు మౌనంగా ఉండద్దు.
నీకే వందనములు, నీకే వందనములు. స్తోత్రం. ఎవరికాళ్ళ సమర్పణ చేసుకో, ఎవరికాళ్ళ ప్రార్థన చేసుకో. దేవుడికి తప్పకుండా కార్యం చేసే సమయం ఇది చివరి మెట్లు ప్రార్థన చేసుకో, ప్రార్థన చేసుకో, ప్రార్థన